వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. వీడియోలో అయితే మనం డిఆర్డిఎల్ అండి, మన హైదరాబాద్లోని డిఆర్డిఎల్ నుంచి అయితే అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ నోటిఫికేషన్ వివరాలు అయితే నేను ఆల్రెడీ చెప్పాను. ఒకవేళ మీరు చూడకపోతే అదైతే మీరు చూసేయండి. అండ్ వీడియోలో అయితే మీరు ఎలా అప్లై చేయాలి, మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్ అనేది ఎలా ఫిలప్ చేయాలి, అదేవిధంగా మీకు దానికి ఏమేమి డాక్యుమెంట్ అనేది అటాచ్ అనేది చేయాలి, ఎలా ఫిలప్ చేయాలి, మిగతాని కూడా ప్రాసెస్ అయితే అది చెప్తాను. అదేవిధంగా మీ అప్రెంటిస్‌షిప్ పోర్టల్లో కూడా ఈ నోటిఫికేషన్కి మీరు ఎలా అప్లై అనేది చేసుకోవాలో ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. ఇక్కడ వేకెన్సీ అయితే ఫస్ట్ మనం చూద్దాము. ఏ ట్రేడ్ వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోగలరు అదైతే మీరు కన్ఫామ్గా తెలుసుకొని నెక్స్ట్ అయితే ప్రాసెస్ అయితే అవ్వండి. ఫస్ట్ ఫిట్టర్, టర్నర్, మిషనిస్ట్ గ్రైండర్ వాళ్ళకు కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. కార్పెంటర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, అండ్ నెక్స్ట్ చూసుకుంటే అటెండర్ ఆపరేటర్, కెమికల్ ప్లాంట్ అండ్ పెయింటర్, కోపా వాళ్ళకి వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత ఫౌండరీ మ్యాన్ వాళ్ళకైతే వేకెన్సీ అయితే ఉన్నాయి. గాయస్ ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఆల్రెడీ నోటిఫికేషన్లో అయితే ఉంటుంది, అయితే మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. దీనితో అయితే మీరు అప్రెంటిస్‌షిప్ పోర్టల్లో కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే మీరు దాంట్లో కూడా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మీ ఫోటో అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది, రీసెంట్ ఫోటో అనేది ఇక్కడైతే పేస్ట్ అనేది చేయండి. అండ్ మీరు అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఓన్లీ క్యాపిటల్ లెటర్లో మాత్రమే ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది ఈ అప్లికేషన్ మొత్తం అనేది. అండ్ ఫస్ట్ అనేది ట్రేడ్ అప్లైడ్ ఫర్ అనేది మీరు ఏ ట్రేడ్కి అప్లై అనేది చేస్తున్నారో ఆ ట్రేడ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫిట్టర్ అయితే ఫిట్టర్ అని, మిషనిస్ట్ అయితే మిషనిస్ట్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత వెదర్ అప్లైడ్ ఫర్ డిఆర్డిఎల్ ఆన్లైన్ ఇక్కడ చూసుకుంటే మీరు ఆన్లైన్లో అప్లై అనేది చేశారో లేదో ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీరు ఆల్రెడీ అయితే అప్రెంటిస్‌షిప్ పోర్టల్లో అయితే అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది, ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. నెక్స్ట్ చూసుకుంటే మీరు అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్లో ఎప్పుడైనా మీరు టర్మినేట్ అయి ఉంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది, లేకపోతే ఇక్కడ నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇంతకుముందు ఎక్కడైనా మీరు అప్రెంటిస్‌షిప్ చేసినప్పుడు టర్మినేట్ అయి ఉంటే ఆ స్క్రీన్ షాట్ కూడా మీరు సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది ఈ ఫామ్తో పాటు. నెక్స్ట్ చూసుకుంటే పర్సంటేజ్ ఆఫ్ ప్రొఫైల్ కంప్లీషన్ అనేది ఇక్కడ చూసుకుంటే అప్రెంటిస్‌షిప్ పోర్టల్ అనేది మీకు ఎంత పర్సెంట్ కంప్లీట్ అయింది, 80% అయిందా, 100% అయిందా ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మ్యాక్సిమం అయితే అన్ని ఫిలప్ చేస్తే మీకు అనేది 100% అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీ అప్లోడ్ ఆల్ డాక్యుమెంట్ అదేవిధంగా సిగ్నేచర్ అనేది మీరు అప్రెంటిస్‌షిప్ పోర్టల్లో అనేది మీరు అప్లోడ్ అనేది చేస్తే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది, లేకపోతే ఇక్కడ నోని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఫిలప్ అనేది చేయండి. ఆఫ్టర్ అయితే ఆధార్ వెరిఫై సక్సెస్ఫుల్లీ అయిందా లేదా ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది, క్యాపిటల్ లెటర్లో మాత్రమే ఫిలప్ అనేది చేయండి. జెండర్ అనేది ఫిలప్ అనేది చేయండి. జెండర్ అనేది చూసుకుంటే మేల్ అయితే మేల్ అని, ఫీమేల్ అయితే ఫీమేల్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఏది ఇక్కడ మీరు గమనించండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ ఎస్ఎస్సీ మెమోలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఫిలప్ అనేది చేయండి. ఫాదర్ నేమ్ ఫిలప్ అనేది చేయండి. ఇక్కడ మదర్ నేమ్ అనేది ఫిలప్ అనేది చేయండి. తర్వాత క్యాస్ట్, మీరు ఏ క్యాస్ట్ నుంచి ఉంటే ఆ క్యాస్ట్ అనేది ఇక్కడ ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే మీరు పిడబ్ల్యూడీ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ నేను చూసుకుంటే మీ అడ్రస్ అయితే ఇక్కడ మీ ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ ఆధార్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఫిలప్ అనేది చేయండి. నెక్స్ట్ నేను చూసుకుంటే వర్కింగ్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ దగ్గర మొబైల్ నెంబర్ ఉంటే ఆఫ్టర్ అడిషనల్ మొబైల్ నెంబర్ ఉంటే అది కూడా మీరు ఇక్కడ ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వర్కింగ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీ బ్యాంక్ నేమ్ అదేవిధంగా అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు బ్యాంక్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎస్బీఐ అయితే ఎస్బీఐని ఇక్కడ ఫిలప్ అనేది చేసి ఆఫ్టర్ పక్కన మీ అకౌంట్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ కాలేజ్ నేమ్ అనేది ఐటీ కాలేజ్ నేమ్ అనేది ఇక్కడ ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఐటీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మ్యాక్సిమం మార్క్స్ దగ్గర మీకు ఐటీలో టోటల్గా ఎంత మార్క్స్ ఉండే, 1000 ఉంటే 1000 అని, అదేవిధంగా 2000 ఉంటే 2000 ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మార్క్స్ ఆప్టిమైడ్ అనేది మీకు వచ్చిన మార్క్స్ ఎంత ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ పర్సంటేజ్లో మీకు 80% వచ్చిందా లేదా 90% ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే 10th డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. 10th అని ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ మ్యాక్సిమం మార్క్స్ దగ్గర 600 అని ఫిలప్ అనేది చేయండి. తర్వాత ఆప్టిమైడ్ మార్క్స్ దగ్గర అయితే మీకు వచ్చిన మార్క్స్ ఎంత, ఒకవేళ మీకు అనేది గ్రేడ్లో ఉంటే గ్రేడ్లో అదేవిధంగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మ్యాక్సిమం అనేది 10 గ్రేడ్స్ అని ఇచ్చిన తర్వాత ఆప్టిమైడ్ మార్క్స్ అనేది మీకు వచ్చిన 8.5 అయితే 8.5 అని ఇలా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ పర్సెంటేజ్ ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీకు 10thలో ఎంత పర్సెంటేజ్ వచ్చినది. దీనితో అయితే మీరు అటాచ్ అనేది చేయాల్సిన సర్టిఫికేట్స్ అనేది చూసుకుంటే ఫస్ట్ 10th మెమో అయితే అటాచ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఐటీ మెమో కూడా అటాచ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే మీ బ్యాంక్ పాస్బుక్ కూడా మీరు అటాచ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు అటాచ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీ పీడబ్ల్యూడీ వాళ్ళైతే మీ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ కూడా మీరు అటాచ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి. అదేవిధంగా ఇక్కడ మీరు అప్రెంటిస్‌షిప్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అయితే ఆల్రెడీ పూర్తి అయితే చేసుకుంటారు కదా, ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ మొత్తం అయితే మీరు అటాచ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది కంపల్సరీగా అనేది గమనించండి. అయితే మీ ఆధార్ కార్డు కూడా అటాచ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ జిరాక్స్ మాత్రమే, ఒరిజినల్ అయితే సెండ్ అనేది చేయొద్దు. ఓన్లీ జిరాక్స్ అయితే మీరు అటాచ్ అనేది చేసి లాస్ట్ అనేది సెల్ఫ్ అటాచ్డ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సెల్ఫ్ అటాచ్డ్ అనేది రాసి కింద అయితే సిగ్నేచర్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. కింద డేట్ అయితే మెన్షన్ అయితే చేసిన తర్వాత
లాస్ట్‌లో అనేది అప్లికేషన్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ కూడా మీ సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుందండి. అప్రెంటిస్‌షిప్ పోర్టల్‌లో మీరు చేయాల్సిన పని కూడా అది కూడా చెప్తాను. అది మీరు కంప్లీట్ అనేది చేసుకున్న తర్వాత సేమ్ అదే ప్రాసెస్ అయితే మీరు ఫాలో అయ్యి మొత్తం ప్రాసెస్ అయితే కంప్లీట్ అనేది చేసుకోండి. గాయ్స్ ఇక్కడ మీరు అప్రెంటిస్‌షిప్ పోర్టల్‌లో వచ్చిన తర్వాత లాగిన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఈ 3 డాట్ పైన వెళ్ళాల్సి ఉంటుంది మెనూ బార్‌లో అనేది. ఇక్కడ వెళ్ళిన తర్వాత అయితే ఇక్కడ మీరు అప్రెంటిస్‌షిప్ ఆపర్చునిటీలో వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ వెళ్ళిన తర్వాత కిందికి అనేది స్క్రోల్ అని చేసిన తర్వాత అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సెర్చ్ బై ఎస్టాబ్లిషన్ నేమ్ దగ్గర అయితే డిఆర్డిఎల్ అని మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. పైన ఆప్షన్ అయితే షో అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. డిఆర్డిఎల్ అని ఇలా అయితే మీరు సింపుల్గా క్యాపిటల్ లెటర్లో ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ కిందికని 7 ఆపర్చునిటీ అని చూపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. దీంట్లో అయితే మీరు ఏ ట్రేడ్కు ఎలిజిబుల్ అవుతారో ఆ విధంగా మీరు ఏ ట్రేడ్ చేశారో దాదైతే ఇక్కడ మీరు చూస్ అని చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పక్కనైతే ఇక్కడ మీరు చూడొచ్చు అప్లై అని ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ అనేది చేస్తే లొకేషన్ అడుగుతుంది. కింద ఏం లేకపోయినా కింద ఆప్షన్ పైన క్లిక్ అనేది చేసేయండి. నేనైతే లాగిన్ అయితే అవ్వలేదు, సింపుల్గా మీకు చూపిస్తున్నాను అంతే. ఆఫ్టర్ అయితే దీనిపైన క్లిక్ అనేది చేసిన తర్వాత అప్లైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆన్లైన్లో అయితే ఇలా అయితే మీరు సింపుల్గా అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అయితే సెండ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎక్కడ సెండ్ చేయాలి అది కూడా చెప్తాను. అది కూడా మీరు చూసేయండి. అదేవిధంగా ఎన్వలప్ పైన మీరు ఎలా ఫిల్అప్ చేయాలి ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. గాయస్ మీ అప్లికేషన్ అంతా అయితే ఫిల్అప్ అనేది చేసిన తర్వాత మీ అన్ని డాక్యుమెంట్ కూడా జిరాక్స్ అనేది మీరు పెట్టుకున్న తర్వాత అయితే నెక్స్ట్ అయితే ఒక ఎన్వలప్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది. బయట బుక్ స్టోర్లో కావచ్చు, పోస్ట్ ఆఫీస్లో కూడా దొరుకుతుంది. అక్కడ నుంచి ఒక ఖాళీ ఎన్వలప్ తీసుకొని పైన టాప్లో అనేది చూసుకుంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసిన తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై అనేది చేస్తున్నారో సపోజ్గా ఫిట్టర్ వాళ్ళైతే ఫిట్టర్ అని రాసి ఆ తర్వాత కింద 2 అని మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. 2 అని రాసిన తర్వాత కింద అయితే ఈ అడ్రస్ అయితే మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఎన్వలప్ పైన అయితే గమనించవచ్చు. తర్వాత ద డైరెక్టరేట్ డిఆర్డిఎల్ కాంచన్బాగ్ హైదరాబాద్ ఈ పిన్ కోడ్ అని ఇక్కడ మీరు కంపల్సరీ అయితే మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత బ్యాక్ సైడ్ అయితే మీరు తీసుకోండి. ఎన్వలప్ బ్యాక్ సైడ్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే లెఫ్ట్ సైడ్కి కొంచెం కిందికనే జరుపుకొని ఇక్కడ ఫ్రమ్ అని రాయండి. ఫ్రమ్ అని రాసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీ నేమ్ ఇవ్వండి, తర్వాత మీ ఫాదర్ నేమ్ అనేది ఇవ్వండి, తర్వాత మీ ఫుల్ డీటెయిల్స్ అనేది ఇచ్చిన తర్వాత కింద పిన్ కోడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. పోస్ట్ ఆఫీస్లో వెళ్ళైతే మీరు రిజిస్టర్ కోసం అనేది చేయొచ్చు చాలా సింపుల్గా అనేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో వస్తే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.